విధానం ఉందో అదే విధానాన్ని కొనసాగించమని చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో ఏదైతే ఐఏఎస్లుగా ఉన్నటువంటి కలెక్టర్లుగా ఉన్నటువంటి ఉన్నతాధికారులు జగన్మోహన్ రెడ్డి గారి ధృతరాష్ట్రుడి కవిగిల్లో మీరు బందీలు కావద్దని చెప్తా ఉన్నారు. దయచేసి అధికారులందరూ కూడా మేము కూడా కోరుతా ఉన్నాం జనసేన పార్టీ నుంచి, మాకెవరు అధికారులపై కోపం ఉండదు. తప్పు జరుగుతున్నప్పుడు తప్పును సరిదిద్దమని మాత్రం మేము చెప్తా ఉన్నాం. అట్లానే బాలశివర్ గారు కూడా ఈరోజు అదే విషయాన్ని మీకు చెప్తా ఉన్నారు. అంటే అయినా ఇప్పటికి కూడా మీరు ఇరుక్కుపోయారు, ఇంకా భవిష్యత్తులో ఇంకా తప్పులు చేయొద్దని సూచనలు చేస్తూ ఉన్నారు. ఇంకా రాజకీయ పార్టీగా విమర్శలు అంటే వాటిని ఎదుర్కోవడానికి మేము చాలా సిద్ధంగా ఉన్నాం. అవతల వైపు నుంచి ఎటువంటి విమర్శ వచ్చినా కూడా మేము స్పందిస్తాం. కానీ బాలశివర్ గారు చెప్పినట్టుగా వారు ఒకటే, ఏదైతే ఈ లెక్కలతో సహా చూపిస్తూ ఉన్నారో ముందుగా వాటికి సమాధానం చెప్పిన తర్వాత మీరు విమర్శలు చేయండి. బాలశివర్ గారి ద్వారా ప్రతి విమర్శ రావడం కాదు, లోకల్గా ఉన్నటువంటి మండల స్థాయి జన సైనికులే మీ వెంట పడతారని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు. ఎవరైనా సరే ప్రతిపక్ష నాయకులు విమర్శల్ని సద్విమర్శలుగా తీసుకుని సమాధానం చెప్పడం నేర్చుకోండి. తప్పు జరిగిందని చెప్పిన తర్వాత తప్పు ఎక్కడ జరగలేదో చెప్పడం నేర్చుకోండి. అంతే తప్పితే ఇక మైకులు చూడగానే పెద్ద పెద్దగా అరవటాలు, జోకులు వేసి చెప్పడాలు ఇవన్నీ కూడా మాకు మండల స్థాయి నాయకులు మీకు సమాధానం చెప్తారని మీకు కూడా తెలియజేసుకుంటూ, కొత్తగా ఇప్పుడు అంటే ఆల్రెడీ ఇసుక దాని గురించి గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు నడుస్తూ ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా ఉన్నతాధికారులు గుర్తించాలి. రాబోయే రోజుల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ధృతరాష్ట్రుడి కవిగులో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు కానివ్వండి, ఐపీఎస్ అధికారులు కానివ్వండి,